హలో అందరికీ. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి మొన్న బ్లూబెర్రీ ఫిల్లింగ్ చూపించాను కదండీ! అదే క్రీమ్ ఇందులోకి నేనొచ్చేసి బ్లూబెర్రీ ఎసెన్స్ యూజ్ చేశాను. ఎందుకంటే ఎమల్షన్‌లో కలర్ ఉంటది కాబట్టి. ఇది కంప్లీట్‌లో వైట్ కలర్‌లో చేసిన కేక్ అనమాట. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ చేశాననమాట. ఇక్కడ కింద ఎక్స్‌ట్రా యాడ్ చేశాను. ఎందుకంటే మన స్క్రేపర్ ఉంటది కదా! టీత్ ఉన్నది అది తీసుకొని కింద మాత్రమే ప్యాటర్న్ ఇవ్వాలి. రెఫరెన్స్ పిక్చర్‌లో అనమాట. జస్ట్ ఇది ఒక 3 అవర్స్ కాదు 2.5 అవర్స్‌లో చేసేసానండి ఈ కేక్. చాలా బా వచ్చింది అవుట్‌కమ్ అండ్ రివ్యూ కూడా చాలా బాగుందనమాట. ఇక్కడ మీరు చూస్తే నేను యూజ్ చేసిన టిన్స్ వచ్చేసి 8 ఇంచ్ టిన్, 4 ఇంచ్ టిన్ అనమాట. మొన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారు క్రీమ్ ఎలా ఎంతసేపు పెడితే టైట్ అవుతుంది అనేసి. మనం లిక్విడ్ కన్సిస్టెన్సీలో విప్పింగ్ క్రీమ్ తీసుకొని మన బీటర్ గ్రాడ్యువల్గా స్పీడ్ పెంచుతూ వెళ్ళాలి. అప్పుడే మన క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా బీట్ అవుతుంది. ఇక్కడ చూస్తే సైడ్ ప్యాటర్న్ ఇచ్చేసాను. టూత్పిక్ సెంటర్లో డబల్ పెట్టి షిఫ్ట్ చేశాను అనమాట బోర్డ్ మీదకి. చెప్పాను కదా ఇది ఒక 1.5 kg కేక్. కింద టిన్ వచ్చేసి 8 ఇంచ్ టిన్ అండి. పైన యూస్ చేసింది 4 ఇంచ్ టిన్ అనమాట. ఇక్కడ చూస్తే గోల్డెన్ డ్రిప్స్ మొన్న మీకు చూపించాను కదా ఏ కంపెనీ గోల్డెన్ డ్రిప్స్ యూస్ చేస్తాను, టేస్టీ క్రాఫ్ట్స్ అనమాట. అండ్ రెఫరెన్స్ పిక్ వచ్చింది. అండ్ వైట్ అండ్ గోల్డ్ ఫాక్స్ బాల్స్ యూస్ చేశాను. అవుట్పుట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నాకే కాదు అందరికీ బాగా నచ్చింది. రివ్యూ కూడా మంచిగా వచ్చిందనమాట. సో అదేనండి. ఇక్కడ రెఫరెన్స్ పిక్లో ఉన్న విధంగానే ప్లేస్ చేశాను. పెద్ద ట్యాగ్ ఉంది నా దగ్గర, ఇదే అక్రిలిక్ ట్యాగ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లైస్ మనకి ఇవి దొరుకుతాయండి రెడీగా నాన్ ఎడిబుల్. అవి తీసుకొని వచ్చి ప్లేస్ చేసేసాను అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఈ కేక్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవి వచ్చేసి గోల్డెన్వి బాల్స్ ఉంటాయి కదండి నార్మల్వి, అవే వేసేసాను. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ లస్టర్ డస్ట్ కేక్ షైనీగా ఉండడానికి. ఫైనల్ పిక్ ఇదే అనమాట. ఉంటాను. బాయ్.